నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదలకు కనీ విని ఎరుగని రీతిలో సేవలందించిన ఘనత ఎన్డీఏ కూటమికే దక్కింది. కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో స్పష్టం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ. పేదవానికి సహాయం చేయడం ద్వారానే ప్రజాప్రతినిధులకు నిజమైన సంతృప్తి పాలకులలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. తణుకు నియోజకవర్గంలో ఒక రోజు ముందే ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి అంతర్జాతీయ రోల్ బాల్ అవార్డు గ్రహీతలకు అభినందనలు. మానవ మనుగడకు నష్టం తెస్తున్న ధూమపానం సీనియర్ సిటిజన్ సభలో వెల్లడించిన తణుకు సుధా హాస్పిటల్ అధినేత డాక్టర్ రవిశంకర్. హిందూ మత ఉద్ధరణకు కృషి చేసిన మహారాష్ట్ర రాజమాత అహిల్యాబాయ్ తణుకు జయంతి సభలో ప్రకటించిన బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్, హాజరైన పార్టీ నేతలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2,23,675 మందికి 96,73,00,000 రూపాయలు పెన్షన్ల పంపిణీ. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వివరించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి. పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామ వారాహి అమ్మవారి గుడిలో నిర్వహించిన పంచామృత అభిషేకాలు, ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్సీ శ్రీనివాస్. పేద మధ్యతరగతి ప్రజలకు నిజమైన సామాజిక భద్రత ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం నిడదవోలులో చెప్పిన రాష్ట్ర మంత్రి కందుల. ప్రతి ఒక్కరూ యోగాభ్యాసాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. రాజమండ్రి ప్రభుత్వ హోమియో వైద్యశాలలో ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాముడు. వాడపల్లి వెంకన్నను పెద్ద సంఖ్యలో దర్శించుకుని పూజలు చేసిన ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు, తీర్చుకున్న మొక్కుబడులు. ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. ఏలూరులో విశ్లేషించిన 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్, వివిధ శాఖల అధికారులతో చర్చ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే పేదలకు కనీ విని ఎరుగని రీతిలో సేవ చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాటేనికోన మండలం చెయ్యేరులో లబ్ధిదారులకు ఒక్కరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేసి అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడారు. ఉపాధి హక్కుదారులకు పని ప్రదేశాల్లోనే పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. నియోజకవర్గాలలోని నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి నేరుగా ప్రజలను కలవాలని సూచించారు. కాగా కోనసీమ పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రిని అధికారులు, ప్రజాప్రతినిధులు హెలిప్యాడ్ వద్ద ముందుగా కలిసి స్వాగతం పలికారు. చేసుకుంటున్నాం సార్. 24 కోట్ల రూపాయలు పేదల సేవలో కార్యక్రమం ఒక రోజు ముందునే పెట్టుకున్నాం. నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను, ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. నిరంతరం పేదలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇంత మునుపు ఉద్యోగస్తులకే జీతాలు వచ్చేటివి. ఈరోజు 64 లక్షల మందికి మొదటి తారీఖున, ఒకవేళ మొదటి తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ టైంలో మీరు చూసినప్పుడు 90% పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. నేను టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నా. ఎక్కడ కూడా ఒక వ్యక్తి ఆ పెద్దమ్మ అయితే
తెలుగుదేశం పార్టీ జెండా తీసుకొని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉందంటే అది వారికి ఈరోజు ఈ ప్రభుత్వంపై నుండే అభిమానం. 64 లక్షల్లో మీరు చూస్తే దగ్గర 48 లక్షలు ఇండ్ల దగ్గరనే ఇచ్చాం. హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి 13,902 మందికి ఇప్పుడు పింఛన్లు ఇచ్చాం. కొంతమంది ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉంటే, వృద్ధాశ్రమంలో ఉంటే వారికి దగ్గర 18,946 ఇచ్చాం. కొంతమంది నరేగా ఇక్కడే పక్కనే, నేను ఇప్పుడే మరియమ్మకు అదే మరిగా ఇంకొక ఆడబిడ్డకి నేనే పింఛన్లు అక్కడ తీసుకుపోయి ఇచ్చాను. అంటే పింఛన్కి ఇంటికి రమ్మనొచ్చు కానీ రమ్మంటే ఒకరోజు కూలిపోతుంది కాబట్టి వాళ్ళ పింఛన్ నరేగా సైట్లో ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి. మీరెక్కడుంటే అక్కడ ప్రభుత్వం వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాం. అందుకే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. పేదవాడికి సహాయం చేసినప్పుడు ఉండే సంతోషం ఏ పని చేసినా రాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అయింది. కానీ విని ఎరుగని విధంగా మీకు సహాయం చేశాం. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది ఏప్రిల్ నుంచే పింఛన్లు పెంచుతాను, పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్క మీరు చూస్తే 12వ నెల 34,000 కోట్ల రూపాయలు పింఛన్ల రూపేణా పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి. పేదవాడి కోసం పింఛను పెట్టింది నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలు. దాన్ని 75 రూపాయలు చేశాను. మళ్ళీ 200 రూపాయల నుంచి 5 ఏళ్లలో 2,000 రూపాయలంటే 10 రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఒక వృద్ధులకు వితంతువులకే కాదు, ఈరోజు మీరు చూస్తే దివ్యాంగులకి ఒకప్పుడు 5,500 ఉంటే 3,000 చేశాను. 3,000 నుంచి ఇప్పుడు మీరు చూస్తే 6,000 చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి సమస్యలుంటే వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్కే పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం. అంటే 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. నేను సవాల్ విసురుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. పేదవాడికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను శనివారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి నెల 1వ తేదీనే ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామన్నారు. లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి అందించేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
చేయించానండి 7 సంవత్సరాల నుంచి చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నారా డయాలసిస్ కి? వెళ్తున్నారు వారానికి 2 సార్లు వ్యవహారం ఎన్నింటికి వెళ్తున్నారు? ఎన్నింటికి పింఛనే కాదు, ఏ రోజైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానానికి సంబంధించి 3 నెలలు పింఛను 3,000 ప్లస్ 4,000 అక్షరాల 7,000 రూపాయలు ఆ గడప దగ్గరే ఆ వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగులకి పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఇంకా హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి, ఏదైతే అన్నదాత సుఖీభావ కానీ, అదేవిధంగా తల్లికి వందనం కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ, ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా మరి ప్రారంభించేటువంటి తేదీలు కూడా నిర్ణయించుకుని ప్రజలందరికీ కూడా ఆ సంక్షేమాన్ని అందజేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. ఏపీ కోఆపరేటివ్ చైర్మన్ గా నియమితులైన ఏలూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు భీమవరంలోని ఈ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏపీ ఐఏసీ చైర్మన్ మంతెన రామరాజులను శనివారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ వచ్చే నెల 6వ తేదీన ఎప్కాబ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కార్యక్రమానికి తోట సీతారామలక్ష్మి దంపతులను ఆహ్వానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కలిదిండి రామచంద్రరాజు, ఉప్పులూరి చంద్రశేఖర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన అందజేస్తున్న ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లను తణుకులో ఒకరోజు ముందు శనివారం ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అందజేశారు. ఈ మేరకు పట్టణ పరిధిలోని 22వ వార్డుతో పాటు తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఆయన ఇంటింటికి వెళ్లి పెన్షన్ మొత్తాలను లబ్ధిదారులకు అందజేసి వారి ఆరోగ్యం గురించి తెలుసుకుని పెద్ద వయసు గల వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాదిరిగా పెన్షన్ల పంపిణీలో ఎటువంటి ఆంక్షలు లేకుండా అర్హులైన అందరికీ మంజూరైన మొత్తాలను అందిస్తున్నట్లు చెప్పారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా తణుకు టౌన్ 22వ వార్డు, అదేవిధంగా తణుకు మండలం వేల్పూర్ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో అలాగే ప్రభుత్వ సిబ్బంది మొదటి రోజే పెన్షన్లు అందించే విధంగా ప్రతి నెల కూడా చేయటం మనందరికీ కూడా తెలుసు. కానీ జూన్కి సంబంధించి ఈ నెల ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. రేపు ఆదివారం రావటం వలన, సెలవు దినం కావటం వలన ఒకరోజు ముందుగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అందించాలని ఒక సంకల్పం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వివిధ విడోస్ కానీ, వీరందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కొంతమంది పెద్దలందరూ కూడా తమ పిల్లలు ఇంటికి వెళ్తున్నారు, 2-3 నెలలు రావట్లేదు, వీళ్ళందరి ఇబ్బందుల్ని కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడాలి. సంక్షేమాన్ని ఈరోజు ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమం ప్రతి ఒక్కరికి కూడా అందించాలి, నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించాలని, అందులో ఎటువంటి కోతలు లేకుండా, ఎటువంటి వంకలు లేకుండా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వారందరికీ కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గతంలో పెన్షన్లు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా జూలై నెల నుంచి కూడా కొత్త పెన్షన్లు రావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తణుకు నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ పెన్షన్లు అందించి వారి యోగక్షేమాలను కూడా తెలుసుకుని ఈరోజు ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కీర్తి శివప్రసాద్, గుమ్మళ్ల హనుమంతరావు, తాతపూడి మారుతిరావు,
జనసేన పట్టణ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మే నెల 27వ తేదీ నుంచి 29 వరకు శ్రీలంక దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఇన్విటేషనల్ రోల్ బాల్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో బంగారు పతకాలు సాధించిన తణుకు క్రీడాకారులు రెడ్డి పవన్ హర్షవర్ధన్, నల్లమటి శరత్రావు, గుళ్లపూడి రంజిత్ కుమార్ రెడ్డి, గగన్దీప్లను ఎమ్మెల్యే తన కార్యాలయంలో అభినందించారు. అలాగే ఈ నలుగురు క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా రోల్ బాల్ సెక్రటరీ వానపల్లి లావణ్య, కోచ్ కాపచందులను కూడా ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రశంసించారు. కాగా వేల్పూరు ఆరుమిల్లి వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో భోజనశాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అత్తిలి మండలం కొమ్మర గ్రామానికి చెందిన సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని ఆరిమిల్లి దర్శించి పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయం ముహూర్త సుముహూర్త ఫోటో తీస్తాకే ఎలా చూడు. రామచంద్రాయ రఘునాథైనం వర్ధయ వర్ధయైనం మహతే మహతయైనం వర్ధయ వర్ధయైనం మహతే. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని తణుకులో శనివారం నిర్వహించి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ధూమపానం హానికరమని తెలిసి చాలామంది ఈ అలవాటుకు బానిసలవుతున్నారు. స్టైల్, ఫ్యాషన్, రిలాక్సేషన్ అంటూ ఎన్నో పేర్లతో దీన్ని మొదలుపెట్టిన వ్యసనంగా మారి ప్రాణాలను హరిస్తోంది. దేశంలో ధూమపానం కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 13.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పొగాకు వల్ల కలిగే ప్రమాదాన్ని తెలిపేందుకు ప్రతి ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పాటించాలని 1988లో ఐక్యరాజ్య సమితి ప్రజలకు పిలుపునిచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాల్లో ఈ పొగాకు, గుట్కా, పాన్ మసాలా వాడకాన్ని ధూమపానంగా భావిస్తారు. పొగాకు మొక్కలను ఆకులను ఎండబెట్టి మెత్తటి పొడి చేసి పలు ద్రవ్యాలు కలిపి ఈ పదార్థాలను తయారు చేస్తారు. సిగరెట్, బీడీలను కాల్చడం ద్వారా వచ్చే వాయువును పీలుస్తూ తాత్కాలిక ఉపశమనం పొందుతున్నట్లు భావిస్తారు. కానీ దీర్ఘకాలంగా పొగాకు ఉత్పత్తుల ద్వారా మనుషులు ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, కిడ్నీ, నేత్ర సంబంధమైన రోగాలకు దారితీయవచ్చని వైద్యులు చెబుతున్నారు. ధూమపానం నేరుగా తీసుకోకపోయినా, పొగ తాగకపోయినా వేరే వారు త్రాగినప్పుడు వారికి దగ్గరగా ఉన్న వారికి కూడా హాని కలుగుతుంది. ముఖ్యంగా ప్రజారోగ్యాన్ని పొగాకు గుల్ల చేస్తోంది. దీని మూలంగా పెద్ద సంఖ్యలో ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. పొగాకు వినియోగం వల్ల తలెత్తే దుష్పరిణామాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించి ప్రజలు దీని నుంచి బయటపడేలా ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలి. అలాగే దేశీయంగా పొగాకు సాగును క్రమంగా తగ్గించి రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి. బీడీ కార్మికులకు ఇతర ఉపాధి అవకాశాలు చూపించాలి. బడ్జెట్ కేటాయింపులలో వైద్య రంగాన్ని బలోపేతం చేసి పొగాకు మరణాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొగాకు వ్యతిరేక దినోత్సవ సభలో సుధా హాస్పిటల్ అధినేత డాక్టర్ మద్దుకూరి రవిశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు పొగాకు వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను విశ్లేషించి చెప్పారు. టొబాకో ప్రొడక్ట్స్ని ఎలా డిస్కరేజ్ చేయాలి, యూసేజ్ అనేది ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ 31st May అన్నది వి సెలబ్రేట్ దట్ డే. సో ఇదేంటంటే యాక్చువల్గా నేను ఈ టొబాకో ప్రొడక్ట్స్ వీటి రిలేటెడ్ నేను సార్ అన్నట్టు ఈ మధ్య క్యాన్సర్స్ బాగా పెరిగినాయి. మొన్న 17 ఏళ్ళకి 18 ఏళ్ళకి కూడా పెద్ద పేగు స్టమక్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. ఈ మధ్య మేము ఎండోస్కోపీ అన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి కొలనోస్కోపీ అన్నీ ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతాయి. ఈ వరల్డ్ నో టొబాకో డే అంటే ఈ దినమున మనం హౌ టు డిస్కరేజ్ టొబాకో, ఆ బ్రైట్ అడ్వర్టైజ్మెంట్స్ వెనకాల ఎంత రహస్యం ఉంది, వాట్ ఇస్ డార్క్ రియాలిటీ ఎంత ఉన్నది అనేది తెలియడం కోసం ఈ డేని ఈరోజు సెలెక్ట్ చేశారు, ఈ వరల్డ్ నో టొబాకో డే. మనం ఈ మధ్యకాలంలో లాస్ట్ 5-10 yearsలో క్యాన్సర్స్ విపరీతంగా పెరిగినాయి. ఈ టొబాకో ప్రొడక్ట్స్ వల్ల నాట్ ఓన్లీ చీక్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇవే కాకుండా లారింజియల్ క్యాన్సర్ ఇవన్నీ వస్తున్నాయి. బట్ ఆన్
హోల్ టొబాకో పక్కకు పెట్టినా అసలు క్యాన్సర్స్ ఆర్ ఆన్ ద రైస్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మన ఇండియన్ భారతదేశంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాజ్ ఏంటంటే క్యాన్సర్కి ఇది నాట్ ఓన్లీ టొబాకో, ఇంకా ఆయిల్స్, రీయూజ్ ఆఫ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ టొబాకో ఈజ్ వన్ మేజర్ కాజ్. ఈరోజు మనం ఎలా టొబాకోని అవాయిడ్ చేయాలి అనేది జాగ్రత్తగా చూసి మిగతా ఎంకరేజ్ చేసి. అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సభ్యులు పాల్గొనగా తొలుత కార్యాలయ ప్రాంగణంలో మొక్కలను నాటారు. మహారాష్ట్రకు చెందిన హోల్కర్ రాజవంశ ప్రతినిధి అహిల్యాబాయి 300వ జయంతిని తణుకు బీజేపీ ఆధ్వర్యంలో వెంకటకృష్ణ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ హోల్కర్ వంశ పాలనలో హిందూ మత అభివృద్ధికి జరిగిన కృషిని వివరించారు. మన యొక్క సిద్ధాంతాలు ఏవైతే ప్రసిద్ధం గొప్ప విషయాలు అందరూ చెప్తుంటారు, కానీ అవి ఆచరణలో చాలా తేడా కనిపిస్తుంది. కానీ ఆయన అహిల్యాబాయి హోల్కర్ యొక్క జీవితాన్ని చూసి చెప్పిన మాట ఏంటంటే, खाली सिद्धांत दोहराने से कभी वसुंधरा सजती नहीं, खाली सिद्धांत दोहराने से वसुंधरा कभी सजती नहीं. బ్రిటిష్ వైస్రాయ్గా పనిచేసే వ్యక్తి జాన్ మాల్కమ్ అనే అతను ఆ ప్రాంతంలో తిరిగాడు. ఏ ప్రాంతంలో అయితే ఈవిడ పనిచేసిందో, ఆవిడ ఏ రాజధాని అయితే నిర్మాణం చేసిన రాజధాని చూసి ఆవిడ ఆశ్చర్యపోతాడు. మొత్తం ఆవిడ ఎవరితో కలిసి పనిచేసిందో, తన దగ్గర పనిచేసిన సేవకులు అందరితో కూడా మాట్లాడి జాన్ మాల్కమ్ ద మెంబర్ ఆఫ్ సెంట్రల్ ఇండియా డ్రింక్స్ రాసి దాని గురించి పుస్తకం రాస్తూ ఎక్కువ భాగం ఒక అహిల్యాబాయి హోల్కర్ గురించి రాస్తూ షీజ్ మామూలు గణిత కాదు, దిగి నుంచి డుబికేగిన ఒక దైవ దూత. ఆవిడ దైవాంశ సంభూతరాలు అనడానికి నేను ఎక్కడ కూడా మొహమాట పడని చెప్పి జాన్ మాల్కమ్ రాశారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బొల్లేని నిర్మల, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, నాయకులు ఉన్నమట్ల కపర్ధి, కె పరిపూర్ణం, మామిడిశెట్టి నాగబాబులతో పాటు ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం తినే అన్ని రకాల ఆహారాల్లో నిండి ఉన్న క్రిమిసంహారక మందుల వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలను దూరం చేసేందుకు వీలుగా సహజ సిద్ధమైన ప్రకృతి పంటలను ప్రోత్సహించేందుకు ఏర్పడిన తణుకు టెర్రస్ గార్డెన్, పెరటీ గార్డెన్ గ్రూపుల ఆధ్వర్యంలో శనివారం ఎన్జిఓస్ కాలనీ పార్కులో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అడ్మిన్ ముళ్లపూడి లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే క్రిమిసంహారక మందులను వాడొద్దని కోరారు. మానవ మనుగడకు ప్రమాదం తెస్తున్న ప్లాస్టిక్ను వాడొద్దని చెబుతూ దీనికి ప్రత్యామ్నాయంగా చేతి సంచులను వినియోగించాలని పేర్కొన్నారు. అన్ని ఇళ్లలోనూ గార్డెనింగ్ సంస్కృతిని పెంచుకోవాలని లక్ష్మీప్రసన్న సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ ప్రతినిధులు ముత్యాల సత్యరాజు పాల్గొన్నారు. వాతావరణం చల్లబరిచేటట్లు వాతావరణంలో వచ్చే ఈ మార్పులకి చుట్టూ తట్టుకొని నిలబడే పండ్ల మొక్కలు వేసుకొని లోపల సంవత్సరం పొడిగిన పండే కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, పండ్ల జాతి కూరగాయలు కానీ, ఈ విధంగా మనం పూల మొక్కలు కానీ పెంచుకోవాలి. కొద్ది స్థలమైన మంచి ప్రణాళికతో పురుగు మందులు, తెగుళ్ళ మందులు ఏవి వాడకుండా చేసుకున్నట్లయితే ఇంకా మామూలుగా వచ్చే సంతోషం కన్నా మీకు అధికంగా సంతోషం వస్తుందని నా సూచన. మన పిల్లల్లాగా చూసుకుంటూ ఏదైనా మీరు జీవ నియంత్రకాలు కానీ, జీవన ఎరువులు కానీ అందించేటప్పుడు ఒక సిస్టమేటిక్గా అందించుకోవాలి. ఆరోగ్యవంతమైన మట్టి, నీటితో పాటు ఈ జీవన ఎరువులు కానీ, జీవ నియంత్రకాలు కానీ ఒక సిస్టమేటిక్ 15 రోజులకొకటి, 15 రోజులకొకటి అలా అందించుకుంటూ మొక్క ఎదుగుదలను గమనించుకుంటూ దాన్ని బట్టి మనము పూత పిందె దశలో ఎలా ఇలా 15 రోజులకు ఒకసారి ఇచ్చుకోవటం మన టెర్రస్ గార్డెన్కి మంచి సూచన అండి. ఒకేసారి ఇవ్వటం కానీ అసలు ఇవ్వకుండా ఉండటం వల్ల పంట నష్టపోతుంది. ఈ విధంగా అంటే కొన్ని సూచనలు మాత్రమే. ఇంకా మీరు మంచి ట్రైనింగ్ కావాలంటే మా కేవీకేకి వచ్చినట్లయితే 3, 5, 7 రోజుల పాటు ఇలా మహిళలకి, గ్రామీణ మహిళలకి, యువతకి మేము ఈ యొక్క పెరటి తోటలు మరియు టెర్రస్ గార్డెన్ మీద ట్రైనింగ్, ప్రాక్టికల్స్ కూడా చేపిస్తాము. తణుకు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి సంగీత శిక్షణా తరగతుల ముగింపు సభను శనివారం నిర్వహించి శిక్షణ పొందిన బాలబాలికలకు ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.
ఈ సందర్భంగా చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి మాట్లాడుతూ శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవడం ద్వారా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించవచ్చని అన్నారు. రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాల ప్రిన్సిపల్ భమిడి కమలాదేవి అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న కళాకారులు శ్రీదేవి విజయకుమార్ దంపతులను ఘనంగా సన్మానించారు. సంగీతం నేర్చుకుంది. ఇందాక పాడింది కదా పేరు శ్రీ సత్య వైరల్ మన భారతదేశంలో మనందరం గొప్పగా చెప్పుకునే కళల్లో మొట్టమొదట వచ్చేది మన సంగీతం సాహిత్యం. ఇటువంటి సంగీత సాహిత్యం ఈ సెలవుల్లో ఆటపాటలతో పాటుగా అవి కూడా పిల్లలు అభ్యసించినట్లయితే కనుక నిజంగా పిల్లలు జీవితాంతం కూడా వారికి గుర్తుండిపోతుంది. ఇప్పుడు వేసిన పునాది ఇంకా నేర్చుకోవాలని వాటిలో ప్రావీణ్యం పొందినట్లయితే కనుక ఆ పిల్లలకి మరి లైఫ్లో ఈ సంగీతం సాహిత్యం వయలిన్ కానీ వీణ కానీ ఇటువంటి చక్కని కళలందు వాళ్ళ నైపుణ్యం కనుక సంపాదించినట్లయితే వాళ్ళు చాలా గొప్ప ప్రావీణ్యతలు అవుతారని. పిల్లల్లో ఈ కళలన్నీ నేర్చుకున్న పిల్లలు ఎక్కడున్నా సరే 100 మంది కాదు 1,00,000 మందిలో మీరు ఒకరిగా గొప్పగా ప్రతిభావంతులుగా గుర్తుండిపోయేలా చక్కగా మీరు మంచి అందరూ గుర్తుండిపోయేలాగా మీరు వారి మనసుల్లోకి వెళ్ళడం అనేది ఈ కళలు నేర్చుకున్న పిల్లల యొక్క గొప్పతనం అని చిన్నారులందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.